అది కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్. పట్టపగలు జనం తిరుగుతున్న సమయం. ఉన్నట్టుండి సుమారు 20 మందికి పైగా ముసుగులు ధరించిన దుండగులు కుమార్ జ్యువెలర్స్ అనే షోరూంపై సైనిక బృందంలా దాడి చేశారు. చేతుల్లో సుత్తులు పట్టుకుని షోరూంలోకి చొరబడి కళ్ళెదుటే ఉన్న గ్లాస్ కేసులను పగలగొట్టారు. కేవలం 70 సెకండ్ల వ్యవధిలో సుమారు $1.7 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 16 కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. తాజాగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ఈ సర్వైలెన్స్ ఫుటేజ్ చూస్తుంటే ఒళ్ళు గగురుపొడుస్తోంది. భారత సంతతికి చెందిన వర్మ కుటుంబం దశాబ్దాలుగా ఈ నగల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. గతేడాది జూన్ 18న జరిగిన ఈ ఘటనలో దుకాణంలోని దాదాపు 80% విలువైన సరుకును దుండగులు ఎత్తుకెళ్లారు. ఒక్కో దుండగుడు ఒక్కో పక్కా ప్లాన్తో వచ్చాడు. ఒకడు సెక్యూరిటీ గార్డుకు తుపాకీ గురిపెట్టి బెదిరిస్తుండగా మిగిలిన వారు బ్యాగుల్లో నగలు నింపుకున్నారు. కేవలం 1 నిమిషం 10 సెకండ్లలోనే తమ పని పూర్తి చేసుకుని దొంగిలించిన వాహనాల్లో మెరుపు వేగంతో పరారయ్యారు. ఈ దారుణ దోపిడీపై దర్యాప్తు చేపట్టిన ఫెడరల్ అధికారులు తాజాగా కీలక పురోగతి సాధించారు. ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఈ కేసుకు సంబంధించి 4 ప్రధాన నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. అఫాతు పెటేకి ఫాసిసిలా, జోస్ హెర్రాడా, ఆండ్రెస్ పెలెస్టినో, టామ్ పార్కర్ డోనెగన్లుగా వీరిని గుర్తించారు. వీరి వయసు కేవలం 19 నుంచి 20 ఏళ్లలోపే ఉండడం గమనార్హం. నేరం రుజువైతే వీరికి గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయ వ్యాపారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్రీమాంట్ లాంటి ప్రాంతాల్లో భారత సంతతి జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇలాంటి దాడులు జరగడం కలకలం రేపుతోంది. గతంలో కూడా పలు భారతీయ నగల దుకాణాలపై దాడులు జరిగినప్పటికీ ఇంత పక్కా ప్లాన్తో ఇంతమంది గ్రూపుగా రావడం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన 4 నిందితులతో పాటు వీడియోలో కనిపిస్తున్న మిగిలిన 15 నుంచి 20 మంది కోసం అమెరికా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఏవైనా గ్యాంగ్స్టర్ గ్రూపులున్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. వర్మ కుటుంబం తాము కోల్పోయిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఈ వీడియో విడుదల కావడం ఆ ఉదంతాన్ని మరోసారి చర్చనీయాంశం చేసింది. నిందితులందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.